నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండలో భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన ఆలయ అధికారి చంద్రశేఖర్ కార్తీక మాసం పురస్కరించుకొని నకరికల్లు శివాలయంలో విశిష్టమైన పూజలు అభిషేకాలు భారీగా తరలివచ్చిన భక్తులు నరసరావుపేటలో జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు తెల్లవారితే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం ఆ ఇద్దరిని ఒక చోట కలిసేలా చేసింది గోమాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నరసరావుపేట కోటప్పకొండలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రవాణా సదుపాయాలు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సక్రమంగా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసం ఉత్సవాలు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు నెల రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల కోసం నిరంతరం కొనసాగనుంది. అలాగే ఆరుద్రోత్సవం డిసెంబర్ 6న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు శివయ్య మాలలు ధరించవచ్చని ఈవో చంద్రశేఖర్ సూచించారు. శ్రీ త్రికోణేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ ఉప ప్రధాన అర్చకులు కొండకవరప్పయ్య గురుకులు ఈ యొక్క 22వ తారీఖు 10వ నెల 25 నుండి వచ్చే 11వ నెల 20వ తారీఖు వరకు కార్తీక మాసం పర్వదినం. ఈ పర్వదిన సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పర్వదినాల్లో ముఖ్యంగా 4 ఆదివారాలు 4 సోమవారాలు 2 ఏకాదశులు ఒక పౌర్ణమి మాస శివరాత్రి ఇవన్నీ కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంగా గుడి వెనక వైపున యొక్క అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అభిషేకం చేయించుకున్న భక్తులు అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. అదే ప్రకారంగా 200 రూపాయలు శీఘ్ర దర్శనం ఉంది. తర్వాత ప్రత్యేక దర్శనం 100 రూపాయల టికెట్టు, తర్వాత ఉచిత దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా రేపు వచ్చే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ముందుగా ప్రదోషకాలంలో అఖండ పూజ, తర్వాత ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్తీక మాసం మహాశివరాత్రితోటి అమావాస్యతోటి పరిపూర్ణం అవుతుంది. తర్వాత వచ్చే నెలలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున ఆరుద్రోత్సవం మనకి ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ ఆరుద్రోత్సవం సందర్భంగా భక్తులు ఈ స్వామివారికి దీక్షాపరులు చాలామంది దీక్ష వేసుకుంటుంటారు. ఈ దీక్ష విరమణ మనకి డిసెంబర్ 7వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి 6 రాత్రికి ఈ యొక్క దేవస్థానంలో శ్రీ స్వామివారికి రాత్రిపూట జ్యోతి దర్శనం జరుగుతుంది. మన రుద్రశిఖరం మీద జ్యోతి దర్శనం చేయించిన తర్వాత రాత్రి 12 గంటల నుండి విఘ్నేశ్వర స్వామివారి పూజ, మహాన్యాసము, తదుపరి మహారుద్రాభిషేకము జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం స్వామివారికి గణపతి రుద్ర హోమములు ఇత్యాది హోమములు జరిగిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంతో ఆ యొక్క ఆరుద్రోత్సవ మహోత్సవం పరిపూర్ణం అవుతుంది. కావున భక్తులందరూ కూడా ఎవరన్నా దీక్ష తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఈరోజు రేపు ఎల్లుండి మాత్రమే ఈ యొక్క దీక్షకు మండల దీక్షానికి అవకాశం ఉన్నది. అర్ధమండలం తీసుకోవాలనుకున్న వాళ్ళు 14, 15, 16 మాత్రమే అర్ధమండలానికి తీసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా సరిపోయేటట్టుగా 41 రోజు నిండుమాలకు 40 రోజులు, మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం అంటే 20 రోజులు పరిపూర్ణం చేసిన తర్వాత 41వ రోజు విరమణ, అట్లానే 21వ రోజున విరమణ జరుగుతుంది. మొత్తం కూడా కలిపి ఆరుద్రోత్సవం డిసెంబర్ 6వ తారీఖు రాత్రి ప్రారంభమై 7వ తారీఖు నాడు మాల విరమణ జరుగుతుంది. కాబట్టి భక్తులకి స్వామివారికి అన్నప్రసాదము, అన్నాభిషేకం ఇవన్నీ జరుగుతాయి. మహారుద్రాభిషేకంలో ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో ఎప్పుడు జరిగినట్టుగా ఒక అన్నాభిషేకము, తైలాభిషేకము ఒక ఆరుద్రోత్సవం రోజు మాత్రమే జరుగుతుంది. అన్నాభిషేకం
కావున చాలా మహోన్నతమైన కార్యక్రమంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతో వెచ్చించి భక్తుల యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించి ఈ కార్తీక మాసం శివునికి అభిషేక ప్రియుడు ఈశ్వరుడు కాబట్టి ఈ యొక్క అభిషేకాలు మొత్తం కూడా చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకుని లైకారకుడైన యొక్క ఈశ్వరుని దర్శనం చేసుకొని అందరూ కూడా ధరించవలసిందిగా కోరుచు భక్తులను కోరుతున్నాం. ఇది కూడా స్వామి దేవస్థానం సహనా భవతు సహనో భక్తు సహవీర్యం గర్వాభై తేజస్వినావధే తమస్తమాద్యుషావై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి అయ్య నమః. నా పేరు చంద్రశేఖరరావు అండి. నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండకి కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేస్తున్నానండి. మనకి కార్తీక మాసము చాలా పర్వదినం అండి. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసము. అది మనకి అక్టోబరు 22 నుంచి మనకి నవంబరు 20 వరకు 2025 సంవత్సరం జరుగుతుందండి. ఈ సందర్భంగా దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అలాగే ఇంకా అన్నదానము అన్నప్రసాదము మామూలు స్వామివారి యొక్క పులిహోర ప్రసాదం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్ల మార్గం కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మెట్ల మార్గం దగ్గర కూడా నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఆర్టీసీ వారు కూడా చక్కగా బస్సులన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా. అలాగే శానిటేషన్ కూడా చక్కగా చేస్తున్నామండి. అందరినీ శానిటేషన్ కూడా పెంచి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చక్కగా ఏర్పాట్లు జరుగున్నాము. ఈ దీంట్లో మనకి పోలీసు వారు ప్లస్ హెల్త్ వారు మళ్ళీ శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ వారు కానీ గ్రామ పంచాయతీ వారు కానీ అందరూ కూడా మనకి చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరి సహకారంతో మన కార్తీక మాసాన్ని దిగ్విజయంగా చేయాలని అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా ప్రతి భక్తుడు కూడా చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళే విధానంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకి కార్తీక మాసంలో ఆరుద్రోత్సవం ఈసారి డిసెంబర్ 6వ తారీఖున ఆరుద్రోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారి యొక్క మాలలు ధరించే వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారు మాలలు ధరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నానండి. మండల కేంద్రమైన నగరికలలో కార్తీక మాసం పురస్కరించుకుని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతిరోజు వేకువజామున స్వామివారికి విశిష్టంగా పూజలు అభిషేకాలు జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు మహేష్ కుమార్ తెలిపారు. ఈ దేవాలయం సుమారుగా 275 సంవత్సరాల క్రితం నిర్మించిందని 2012లో మరలా స్వరంగా సుందరంగా ఆలయాన్ని పునర్నిర్మించారని ఆయన చెప్పారు. రేపు అనగా 27వ తేదీన కార్తీక మాసం మొదటి సోమవారం గనుక భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది 275 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ ఉంది. ఇది 2275 సంవత్సరాల పూర్వం ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఇది ముఖ్యంగా వీరభద్ర సమేత శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది 2012లో ఇది ప్రతిష్ట చేశారు. ఇది ఆలయ ధర్మకర్త గారు వచ్చి కె విశ్వనాథ్ శర్మ గారు. ఆయన ఆధ్వర్యంలో అనేకమైన పూజా కార్యక్రమాలు అనేకమైన హోమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా ఉత్సవం జరుగుతుంది. ఆ దసరా ఉత్సవంలో ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేషంగా లలిత సహస్రనామార్చన దేవి ఖడ్గమాల అర్చనతోటి పూజలు కుంకుమ పూజలు జరుగుతాయి. అదేవిధంగా చివరి రోజు అమ్మవారికి చండీ పారాయణ చండీ హోమం కూడా జరుగుతుంది. ప్రతిరోజు చండీ పారాయణం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజు చండీ హోమం కూడా జరుగుతుంది. అలాగనే ప్రతి కార్తీక మాసంలో కూడా స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. కాబట్టి రేపు కార్తీక సోమవారం మొదటి సోమవారం కాబట్టి భక్తులందరూ తెల్లవారుజామున విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నరసరావుపేటలోని మార్కెట్ యార్డ్ నందు పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో కావలసిన పనిముట్లు యూరియా సకాలంలో అందే విధంగా చూడాలని అన్నారు. మార్కెట్ యార్డులు గోడాములను మరమ్మతులు చేయించాలని కోరారు. అదేవిధంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనందరూ కూడా చాలా ఇష్టంగా వచ్చారు, సంతోషంగా ఉంది. ఏదైతే మీరు పడిన కష్టానికి ఇటువంటి అవకాశం రావటం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి అవకాశాలు ఇవ్వటం అనేది గొప్ప విశేషం. మనం అందరం కూడా 2024లో గెలిచిన దానికంటే కూడా రేపు 2029లో ఎలా గెలవాలి దాని మీదే ప్రణాళిక మనం వేసుకోవాలి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే 2029
ఎలక్షన్స్ మనకి బాగా అవసరం. ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే, ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఏర్పడితే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నామో అవన్నీ కూడా మనం చక్కగా నెరవేర్చుకోవచ్చు అనే ఆలోచన బాబు గారికి ఉంది. అదేవిధంగా కళ్యాణ్ బాబు గారికి కూడా ఉంది. కాబట్టి దాన్ని నెరవేర్చాలి మనం అందరం కూడా. అదేవిధంగా అన్ని మార్కెట్ యార్డులు కూడా ఇవాళ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మనం డిపిఆర్లు తయారు చేసుకుని ప్రతి మార్కెట్ యార్డ్కి ఎక్కడోళ్ళు అక్కడ తయారు చేసుకుని, ఇప్పుడు నర్సాపేట ఉంది, ఆఫీస్ ఒకటి కట్టాలి, కోల్డ్ స్టోరేజ్ ఒకటి కట్టాలి, అదే గ్రౌండ్ కూడా రిపేర్ చేయించాలి, తర్వాత మన పశువుల సంత ఒకటి అది బాగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇట్లా ఏ మార్కెట్కి ఆ మార్కెట్ యార్డ్ వాళ్ళు వాళ్ళే ప్రిపేర్ చేసుకొని అప్గ్రేడ్ చేస్తే, ఎవరికి వాళ్ళు తయారు చేస్తే డిపిఆర్లు అందరం కలిసి ఒకసారి వెళ్ళిద్దాం. ఒక జిల్లా తరపున ఇచ్చేస్తే బాగుంటుంది. పుల్లారావు గారు సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మనం వెళ్ళిస్తే బాగుంటుంది. ఆ ప్రణాళికాబద్ధంగా చేద్దాం మనం. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కూడా మరి శాలరీస్ పెంచాలి, ఉపకార వేతనం నెల అట్లా పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి వ్యవసాయ శాఖకి దాదాపు 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ని మనం వాడుకోవాలి అందరం కూడా. మార్కెట్ యార్డ్ బాగుంటే రైతులు బాగుంటారు, మన వాళ్ళకు కూడా సేవ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనం చేయాలి. అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కూడా రెగ్యులర్గా మార్కెట్ యార్డ్కి రావాలి, ఆఫీస్కి రావాలి, ఏ విధంగా పనిచేయాలి, మన ఆఫీస్లో కూడా మనం కరెక్ట్ టైంకి ఉంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. ఇంతకుముందు అటువంటి ప్రణాళిక లేదు మనకి, కానీ వాళ్ళు మనం వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఆఫీస్కి వస్తున్నాం, టైం ప్రకారం పనిచేస్తున్నారు. ఇక్కడున్న అధికారులు కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ మనం వస్తున్నాం కాబట్టి బాగా పనిచేస్తారు. అదేవిధంగా మన దగ్గర ఉంటే మన సెక్రటరీలు వీళ్ళు కూడా ఈ విధంగా చేయాలి మన సలహాలు ఇస్తూ ఉంటారు. దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకొని మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గోమాత మహత్యమే మరి ఒకటో కానీ అధికార పక్షం ప్రతిపక్షం నేతలు ఇద్దరు డాక్టర్లే కానీ ఒకరిపై ఒకరు మాటల తోటాలు పేల్చుకుంటూ ఈ గోమాత దగ్గర ఇద్దరు ఎదురెదురు పడ్డారు. స్థానిక మల్లమ్మ సెంటర్ వద్ద గాయాలతో ఉన్న ఆవును చూసి ఇద్దరు ఆవుని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం పశువుల డాక్టర్ని పిలిపించి పశు వైద్యశాలకు ఆవుని తరలించారు. గుడ్ మార్నింగ్ నరసరాపేటలో భాగంగా బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్షాలు పడుతున్న నేపథ్యంలో డ్రైనేజీలను తనిఖీల నేపథ్యంలో బయటకు వచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబుని మల్లమ్మ సెంటర్లో గోమాత ఎదురెదురు పడేలా చేసిందంటూ అభివృద్ధిలో ప్రతిపక్షం అధికార పక్షంతో కలిసి రావాలని స్థానికులు అనుకుంటున్నారు. వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 14 మంది సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్న వారికి 8,16,014 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీలో రాని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి పేద ప్రజలను ఆదుకోవడానికి ఏదైతే ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నిటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. ఆర్థిక పరంగా కుటుంబాలు బాగుంటే ఆరోగ్యపరంగా బాగుంటున్న కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలందరికీ కూడా ఇవాళ 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా దాదాపు 9 లక్షల రూపాయలకి మరి మన రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా అండగా ఉండటం జరిగింది. ఒక మానవత్వంతో ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పేద ప్రజలను ఆదుకోవటానికి ఒక ప్రజల కోసమే పనిచేస్తున్న నేతలు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంతవరకు ఈ 16 నెలల్లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత దాదాపు 8 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం. అదేవిధంగా సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మరి గూగుల్ క్లౌడ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 136 లక్షల కోట్ల రూపాయలని మరి అమెరికా తర్వాత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మరి వైజాగ్ని మారుస్తున్న ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దీన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వికసిత కార్యక్రమాన్ని చేపట్టి 2047 దాకా మరి అందరం కూడా ఉమ్మడి కూటమి ఉంటుందని చెప్పి మరి కూటమి నాయకులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, మాయ మాటలు నమ్మద్దు. ఏదైనా వైసీపీ చేసే వ్యాఖ్యలు కానీ, దుర్మార్గపు
ఆలోచనలు కానీ మీరందరూ కూడా దూరంగా ఉండాలి. మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి. 2029లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి చేసుకునే ఘనత మనం సాధించాలని చెప్పి మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నర్సాపేట ఎమ్మెల్యేగా ఆ రోజు మీరు దీవించి నన్ను గెలిపించారు. మళ్ళీ ఇంకోసారి దీవించి మీ అరవింద్ బాబుని ఇక్కడ గెలిపిస్తే మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో పోలీసులు 24 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల తనిఖీలలో మారణాయుధాలు పట్టుబడ్డ నేపథ్యంలో 24 మందిపై కేసు నమోదు చేసినట్లు, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండలో భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన ఆలయ అధికారి చంద్రశేఖర్. కార్తీక మాసం పురస్కరించుకొని నకరికల్లు శివాలయంలో విశిష్టమైన పూజలు, అభిషేకాలు, భారీగా తరలివచ్చిన భక్తులు. నరసరావుపేటలో జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ల సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. తెల్లవారితే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం, ఆ ఇద్దరిని ఒక చోట కలిసేలా చేసింది గోమాత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.